హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఆ వినిపిస్తుంది మాతాజీ మాతాజీ. వినబడుతుంది. వినిపిస్తుంది మాతాజీ, ప్రణామములు వినిపిస్తుంది. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ ప్రణామం. హరే కృష్ణ అందరికి ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. స్టార్ట్ చేసుకున్నాను. సో అందరికి కూడా పురుషోత్తమ మాస అధిక మాస శుభాకాంక్షలు. సో పురుషోత్తమ మాసంలో మనం పురుషోత్తమ యోగాని 20 డేస్ 20 రోజులు మనము ఒక్కొక్క రోజుకొక శ్లోకా నేర్చుకుందామని అనుకున్నాం. సో రోజు ఒక్కొక్క శ్లోకా నేర్చుకుంటూ దాని మీనింగ్ ఇంకా నేను క్లాస్ అయిపోయినాక నేను క్విజ్ కూడా పంపిస్తాను, అందరు కూడా అటెండ్ అవ్వండి. సో లాస్ట్ కి మార్క్స్ బట్టి మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి, మళ్ళీ అందరికి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. హరే కృష్ణ. సో ఫస్ట్ మనము ఓపెనింగ్ ప్రేయర్స్ తో స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జయ. అనంతకోటి వైష్ణవుని కీ జయ. హరే కృష్ణ. సో ఫస్ట్ ఇవాళ 15th అధ్యాయం నుండి ఫస్ట్ శ్లోక ఇవాళ నేర్చుకున్నాం. సో ఫస్ట్ నేను శ్లోక స్టార్ట్ చేయకన్నా ముందు నేను జస్ట్ ఒక్క మాటలో చిన్నగా నేను పురుషోత్తమ మాస గురించి చెప్తాను. సో పురుషోత్తమ మాసం అనేది, సో మనం దీన్ని అధిక మాసం అని కూడా అంటాము, పురుషోత్తమ మాసం. సో ఈ పురుషోత్తమ మాసము 2.5 లేకపోతే 3 మధ్య 2.5 నుండి 3 years మధ్యలో వస్తుంది. ఎప్పుడు 3 years ఒకసారి ఖచ్చితంగా వస్తుంది అధిక మాసం. సో ఇది ఎందుకు ముఖ్యమైంది అని అంటే, అధిక మాసం అనేది, సో ఒకసారి అధిక మాసం అంటే మల మాసం అని అంటాం. సో అధిక మాసం దేవి చాలా బాధపడింది. ఎందుకు అంటే, సో మనము నార్మల్ గా హిందూ క్యాలెండర్ ఈ కాలమాన ప్రకారం మనము మన ఇస్కాన్ డివోటీస్ అందరం కూడా మనం లూనార్ క్యాలెండర్ ని పాటిస్తాము. సో 4 సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ 4 సంప్రదాయాలు చంద్రమాన క్యాలెండర్ లూనార్ క్యాలెండర్ మనము ఆచరిస్తాం, ఫాలో అవుతాం. సో నార్మల్ గా అందరు కూడా సోలార్ క్యాలెండర్ అంటే చంద్ర సూర్యమాన క్యాలెండర్ ప్రకారం అందరు కూడా ఫాలో అవుతారు. సో మనం చంద్రమాన క్యాలెండర్ ఫాలో అవుతాం. సో ఈ యొక్క అధిక మాసం అనేది ఈ చంద్రమాస లూనార్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది ఈ అధిక మాసం. సో ఇది ప్రతి 2.5 to 3 years మధ్యలో ఈ యొక్క మాసం అనేది వస్తుంది. అధిక మాసం అంటే ఇది ఎక్స్ట్రా మంత్. సో ఈ అధిక మాసానికి ఏం పేరు అంటే మల మాసం అనే పేరు ఉండేది, మల మాసం. సో మల మాసం అని అంటే ఏంటి అంటే, ఆ ఇప్పుడు ఈ మల మాసంలో, సో మల్ల అంటేనే మనకు వినడానికి పేరులోనే అర్థమైపోతుంది మల మాసం అని. సో ఆ మల మాసం అంటే ఈ ఆ మాసంలో పండగలు గాని
మంచి ఫెస్టివల్స్ గాని, శుభకార్యాలు గాని ఏవి గూడా ఈ మాసంలో చెయ్యరు. సో, అశుభం అని అంటారు. సో, ఇంకా అశుభం సో, దాన్ని మలమాసం అని పిలువబడింది. సో, కాబట్టి పద్మపురాణం ప్రకారం సో, ఈ యొక్క అధిక మాసం దేవి ఏదైతే అధిక మాస దేవి సో, చాలా బాధపడిందనమాట. సో, ఎందుకంటే ఎవ్వరు గూడా ఆమెకి ఒక సరైన రెస్పెక్ట్ గాని, గౌరవం గాని సో, ఇంకా ఒక పొజిషన్ అనేది ఎవ్వరు గూడా అధిక మాస దేవికి ఎవరు గూడా ఇవ్వలేరు. సో, అధిక మాస దేవి చాలా బాధపడి భగవంతునికి ప్రార్థించింది. సో, అప్పుడు భగవంతుడు ఏం చేసిండు అధిక మాస దేవికి సో, ఓహ్! అధిక మాస దేవి నువ్వు నా యొక్క ప్రియమైన భక్తురాలివి గాబట్టి, సో, నీ యొక్క తపస్యకు నేను నీ యొక్క ప్రార్థనలకు నేను మెచ్చి సో, నీకు ఆమెకొక పొజిషన్ అనేది ఇచ్చిండు. సో, ఏంటి ఆమెకొక స్పెషల్‌గా పేరు పెట్టిండు. అధిక మాసానికి ఏం పేరు అంటే పురుషోత్తమ. భగవంతుని సొంత పేరుని సో, ఆమెకి స్పెషల్‌గా అధిక మాస దేవికి స్పెషల్‌గా భగవంతుడు ఇచ్చిండు. ఏం పేరు అంటే పురుషోత్తమ మాసం. సో, ఈ యొక్క పురుషోత్తమ మాసం అని ఆ యొక్క అధిక మాస దేవికి భగవంతుడు స్వయంగా పేరుని ఇచ్చిండనమాట. సో, అందుకే ఎవరైతే ఈ యొక్క అధిక మాసంలో ఎవరైతే భగవంతుడిని ఎక్కువగా భగవంతుని నామాన్ని జపం చేస్తారో, సో, ఎవరైతే భగవంతుని నామాన్ని జపం చేస్తారో వాళ్ళకి ఒక్క రౌండ్ చేస్తే 1000 రెట్ల ఫలితం అనేది ఈ యొక్క అధిక మాసంలో అందరికి గూడా లభిస్తుంది. సో, కాబట్టి కొంచెం చేసినా గాని మనకు ఆహ్, మన భక్తి అకౌంట్‌లో బ్యాలెన్స్ పడుతూనే ఉంటాయి. ఎక్కువగానే 1000 రెట్లు పడుతూనే ఉంటది. సో, కాబట్టి సో, ఈ యొక్క అధిక మాసంలో మనము ఎప్పుడు ఎక్కువగా మనము చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే, జపం చేయడం ఎక్కువగా జపం చేస్తారు. భగవద్గీత, భాగవతము ఇవన్నీ చదువుతూ ఉంటారు. సో, కాబట్టి మనం ఎంత చేస్తే అంత మనకే ఫలితం అనేది లభిస్తుంది. సో, భగవంతుడు ఏమని చెప్పిండంటే, ఎవరైతే ఈ యొక్క మాసంలో అధిక మాసంలో పురుషోత్తమ మాసంలో ఎవరైతే నాకు సేవ చేస్తారో, ఎవరైతే నా యొక్క నామాన్ని జపిస్తారో, సో, నేను వాళ్ళకి అత్యంత దగ్గరగా వాళ్ళకి ప్రియుడిగా నేనవుతాను అని భగవంతుడు స్వయంగా అధిక మాస దేవికి భగవంతుడు జెప్తాడు. సో, కాబట్టి మనమందరం గూడా ఈ యొక్క అధిక మాసంలో ఇప్పుడు మనం సంకల్పించుకుంది ఏంటి అంటే 20 పురుషోత్తమ యోగా. సో, ఈ పురుషోత్తమ యోగా అనేది భగవంతుడు స్వయంగా సో, మాట్లాడిండు పురుషోత్తమ యోగంలో. సో, ఆ యొక్క పురుషోత్తమ యోగాన్ని మనం తీసుకున్నాం. సో, అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే. సో, స్పెషల్‌గా ఈ యొక్క పురుషోత్తమ మాసంలో 15థ్ చాప్టర్ అనేది అందరూ గూడా ప్రతిరోజు చదువుతా ఉంటారు. సో, కాబట్టి స్పెషల్‌గా మనము 15థ్ చాప్టర్‌లో 20 శ్లోకాస్ ఉంటాయి. సో, అవి నేర్చుకుంటే మనం ప్రతిరోజు మనం మనం భగవంతుని ముందు పాడగలుగుతాం. సో, పాడగలిగితే మనం ఏంటి భగవంతుడు ఒకటి చెప్పిండు. ఏంటంటే భగవంతుని నామాన్ని ఎవరైతే జపిస్తారో ఏదైనా గాని చేస్తే భగవంతునికి చాలా దగ్గరగా మనం ప్రియులం అవ్వగలొచ్చు అని. సో, భగవంతునికి 15థ్ చాప్టర్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది గాబట్టి మనమందరం గూడా ఈ యొక్క 15థ్ చాప్టర్‌ని రోజుకొక శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. హరే కృష్ణ. సో, ఇవాళ ఫస్ట్ శ్లోక అందరికి స్క్రీన్ పైన శ్లోక కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఫస్ట్ శ్లోక చదువుదాం మనము. సో, ఈ యొక్క శ్లోకానికి ప్రతి ఒక్క శ్లోకానికి ఒక్కొక్క మనము లాస్ట్ టైమ్ భగవద్గీత 86 శ్లోకాస్ నేర్చుకున్నప్పుడు కీవర్డ్స్ పెట్టుకున్నాం గదా! సో, దీని గూడా కీవర్డ్స్ టైపే ఉంటుంది. సో, ఈ యొక్క శ్లోకానికి గుర్తు జేసుకోవాలంటే ఫస్ట్ శ్లోక 15థ్ చాప్టర్ ఫస్ట్ శ్లోక అంటే సో, ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతుంది అంటే, భౌతిక ప్రపంచం ఒక తాత్కాలిక అశ్వత్థ వృక్షంగా ఉంటుంది. సో, భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో అది జస్ట్ టెంపరరీ. అశ్వత్థ చెట్టు అంటే బనియన్ ట్రీ. మర్రి చెట్టు లాంటిది. సో, అదేంటో అనేది మనము శ్లోక నేర్చుకున్న తర్వాత మనం చెప్పుకుందాము. సో, అప్పుడు మీకు అందరికి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫస్ట్ శ్లోక ఊర్ధ్వమూలామధః శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఊర్ధ్వమూలామధః శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్
ఊర్ధ్వమూలా మదశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. సో ఒక్కొక్క లైన్ మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం శ్లోక మీనింగ్ చూద్దాం. సో ఈ యొక్క శ్లోకాన్ని ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ పలికాడు. ఏంటి? వేర్లు పై ముఖంగాను, వేర్లు అంటే రూట్స్, సో కొమ్మలు కింది ముఖంగాను, సో వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపలేని అశ్వత్థ వృక్షమును ఉన్నదని చెప్పబడింది. సో ఈ యొక్క వృక్షమును తెలిసిన వాడే వేదములను తెలిసిన వాడు. సో దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ ఏమని చెప్తుండంటే, వేర్లు ముఖముగాను, కొమ్మలు కింది ముఖముగాను, వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపలేని అశ్వత్థ వృక్షమును ఉన్నదని చెప్పబడింది. ఆ వృక్షాన్ని తెలిసిన వాడే వేదములను తెలిసిన వాడు. సో దాని మీనింగ్ మనం శ్లోకా నేర్చుకున్నాక చెప్తున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఒక 3 times అందాము. అందరు కూడా మ్యూట్ లోనే ఉండండి. సో నాతో పాటు నేను అన్న కొద్దీ మీరు కూడా అనడానికి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ కి మనం శ్లోకాస్ చెప్తున్నాం. ఊర్ధ్వమూలామధశాఖ ఊర్ధ్వమూలామధశాఖ ఊర్ధ్వమూలమధశాఖ ఊర్ధ్వమూలమధశాఖ ఊర్ధ్వమూలమధశాఖ. సెకండ్ లైన్. మశ్వత్తం ప్రాహురవ్యయం మశ్వత్తం ప్రాహురవ్యయం మశ్వత్తం ప్రాహురవ్యయం మశ్వత్తం ప్రాహురవ్యయం. థర్డ్ లైన్. ఛందాంసి యస్య పర్ణాని ఛందాంసి యస్య పర్ణాని ఛందాంసి యస్య పర్ణాని ఛందాంసి యస్య పర్ణాని. నెక్స్ట్ లాస్ట్ లైన్. యస్తం వేద స వేదవేత్ యస్తం వేద స వేదవేత్ యస్తం వేద స వేదవేత్ యస్తం వేద స వేదవేత్. ఫస్ట్ 2 lines. ఊర్ధ్వమూలామధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఊర్ధ్వమూలమధశాఖం మశ్వత్తం ప్రాహురవ్యయం. లాస్ట్ 2 lines. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. శ్లోకా మొత్తం. ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. సో ఇప్పుడు శ్లోక వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పుకుందాం. శ్రీ భగవాను వాచ అంటే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. సో ఏంటి? ఊర్ధ్వమూల మధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం. సో మశ్వత్తం ప్రాహురవ్యయం అంటే అశ్వత్థం అంటే అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షము అంటే బనియన్ ట్రీ, మర్రి చెట్టు అని అంటాం. సో ప్రాహుర్ అంటే చెప్పబడింది, అవ్యయం అంటే శాశ్వతమైంది. ఏది? సో ఊర్ధ్వమూల మధశాఖం అంటే ఏది శాశ్వతమైంది అంటే వేర్లు పైన ఉండడం, రూట్స్ అనేటివి, కిందికి ముఖంగా ఏంటి కొమ్మలు, సో బ్రాంచెస్. సో ఊర్ధ్వమూల అంటే పైకి వేర్లు పైనకి, మధశాఖ అంటే క్రిందికి కొమ్మలు. సో మశ్వత్తం ప్రాహురవ్యయం అంటే అశ్వత్థ వృక్షము, ప్రాహుర్ అంటే చెప్పబడింది,
అవ్యయం అంటే శాశ్వతమైనది. థర్డ్ లైన్ ఛందాంసి అంటే వేద మంత్రాలు, యస్య అంటే దాన్ని, వర్ణాని ఆకులు. లాస్ట్ ఫోర్త్ లైన్ యస్తం వేదస వేదవిత్. సో ఇక్కడ ఏమని చెప్పబడింది ఆ, వేర్లు పైనకి కొమ్మలు కిందికి ఉన్న అశ్వత్థ వృక్షము. సో ఆ యొక్క వృక్షం అనేది శాశ్వతమైన వృక్షం. సో ఆ యొక్క వృక్షానికి ఆకులు ఉంటాయి. ఆ ఆకులని ఏమని పిలుస్తామంటే వేద మంత్రాలుగా పిలువబడింది. మనం పోలుస్తున్నారు. సో ఎవరైతే యస్తం వేదస వేదవిత్, సో ఎవరైతే అది ఎవరైతే ఆ యొక్క నిజాన్ని సత్యాన్ని తెలుసుకుంటారో, సో ఆ యొక్క వేదములను నెరిగినవాడు. సో యస్తం అంటే ఎవడైనా, అది వేద అంటే తెలుసుకున్నవాడో, స అంటే అతడు, వేదములను నెరిగినవాడు. సో ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళని వేదవిత్ అంటే జ్ఞానవంతుడు అని మనం అనొచ్చు. సో ఆ యొక్క శ్లోక మీనింగ్ ని మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ పలికెను ఏంటి, వేర్లు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపలేని అశ్వత్థ వృక్షమును ఉన్నదని చెప్పబడింది. ఆ వృక్షములను తెలిసిన వాడే వేదములను తెలిసినవాడు. సో ఇప్పుడు శ్లోక మీనింగ్ ని చెప్పుకుందాము. సో ఈ యొక్క శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు అంటే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో ఈ యొక్క చాప్టర్ ని పురుషోత్తమ యోగ అంటాం. సో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క భౌతిక జగత్తు, భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో అది తలక్రిందులుగా ఉన్న ఒక అశ్వత్థ వృక్షం లాగా, అంటే మర్రి చెట్టు లాగా భగవంతుడు వర్ణించిండు. సో ఎలా అంటే ఫస్ట్ లైన్ లో మనం చెప్పుకున్నాం, ఫస్ట్ సెకండ్ లైన్ లో అశ్వత్థ వృక్షం లాగా వేర్లు పైనకు ఉండడం, కొమ్మలు అనేటివి కిందికి ఉండడం. సో ఆ యొక్క అశ్వత్థ అంటే బనియన్ మర్రి చెట్టు, ప్రాహుర్ అంటే చెప్పబడింది. ఆ ఎవరు చెప్పిర్రు? భగవంతుడు. సో ఇంకా గొప్ప గొప్ప భక్తులు, పండితులు, ఋషులు కూడా ఏమని చెప్పిండ్రు అంటే ఈ యొక్క అశ్వత్థ వృక్షము అంటే మర్రి చెట్టు అని పిలువబడిన వృక్షం ఏదైతే ఉందో అది నాశనం కానటువంటి వృక్షము. సో మరి ఆ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఎందుకు ఆ చెట్టు నాశనం కాదు, ఆ మర్రి చెట్టు అనేది అని దాని గురించి చెప్పుకుందాం. ఊర్ధ్వ మూల అంటే, ఊర్ధ్వ అంటే పైనకి, మూలం అంటే రూట్స్, ఏంటి వేర్లు. సో ఆ యొక్క చెట్టుకి ఇప్పుడు వేర్లు అనేటివి పైనకున్నాయి, కొమ్మలు అనే కొమ్మలు అంటే కొమ్మలు అనేవి కిందికి ఉన్నాయి. సో నార్మల్ ఒక చెట్టుని చూస్తే చెట్టుకి వేర్లు అనేటివి కిందికి ఉంటాయి కదా. సో చెట్టు వేర్లు కిందికి ఉంటాయి, కొమ్మలు అనేటివి పైనకు ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఏంటి, ఇంకొక చెట్టు అనేది కూడా ఆ ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే డిఫరెంట్ గా, ఎట్లా వేర్లు పైనకి కొమ్మలు కిందికి. సో ఆ చెట్టు అనేది నాశనం కానటువంటి చెట్టు. సో శాఖం అంటే కొమ్మలు. సో నార్మల్ గా మనము ఈ యొక్క కొమ్మలు ఏదైతే తలకిందులుగా ఉన్న చెట్టుని దేంతో పోలుస్తున్నారంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సూచిస్తూ, అంటే దాన్ని సెంటర్ లో పెట్టుకొని ఈ తలకిందులుగా ఉన్న చెట్టుని పోలుస్తున్నారు. సో భగవంతుడు దాని గురించి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నాడు. చందాంసి యస్య పర్ణాని అంటే, పర్ణాని అంటే ఆకులు, యస్య అంటే చెట్టు చెందిన ఆకులు. సో చందాంసి అంటే వేద మంత్రాలు. సో ఈ యొక్క చెట్టుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులను వేద మంత్రాలతో ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో, చెట్టు ఏది కూడా నాశనం కానటువంటి చెట్టు. సో ఆ యొక్క చెట్టుకి కొమ్మలు ఇంకా ఆకులు ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఎలా ఉన్నాయి, తల క్రిందులుగా అంటే పైనకి కిందికి లాగా ఉన్నాయి. ఇప్పుడు యస్తం వేదస వేదవే. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క చెట్టు యొక్క సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, సో ఈ యొక్క వేదాలను అంటే సత్యం ఏంటి, వేదాలను అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తిని మనము వేద జ్ఞాని అని పిలవచ్చు. సో మరి వేద జ్ఞాని అంటే ఎవరు అంటే ఈ యొక్క తలక్రిందులుగా ఉన్న చెట్టు గురించి తెలుసుకున్న వాడే వేద జ్ఞాని. సో ఆ యొక్క వేద జ్ఞాని గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటాము. సో ఇట్ లాస్ట్ మనం అందరం ఈ యొక్క శ్లోకాన్ని తెలుసుకున్నాం అంటే ఖచ్చితంగా మనం కూడా వేద జ్ఞానులం అవుతాం. సో
ఈ యొక్క మర్రి చెట్టు. సో, నార్మల్‌గా ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో అది భౌతిక ప్రపంచం అని ఇందాకనే చెప్పుకున్నాం. సో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే మనమందరం గూడా జీవిస్తున్నాం. అవునా? సో, మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో, ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏంటి అంటే, ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్షనే ఈ యొక్క భౌతిక ప్రపంచం. సో, క్లియర్‌గా మనం ఇప్పుడు చెప్పుకుందాం దాని గురించి. ఏంటంటే, సో, ఇప్పుడు మనము నార్మల్‌గా మనము చెట్టుని చూస్తున్నాం. ఏంటి రూట్స్ అనేవి కిందికి బ్రాంచెస్ అంటే కొమ్మలనేటివి పైనకి. అవునా? సో, ఎప్పుడు చూస్తామంటే అది మనం ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు, సో, నది దగ్గర చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టుని మనం వాటర్‌లో చూస్తే ఆ చెట్టు అనేది ఎట్లా కనిపిస్తుంది? ఆ చెట్టు ఇట్లున్న చెట్టు ఇట్లా కనిపిస్తుంది అపోజిట్‌గా. అవునా? సో, దాని యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబము ఆ వాటర్‌లో పడుతుంది. సో, అసలైన చెట్టు అనేది ఎక్కడుంది? ఆహ్, పైన ఉంది. అవునా? సో, ఈ నదిలో చూసేదేంటి? ప్రతిబింబం. ఆ చెట్టు యొక్క ప్రతిబింబం. సో, కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క రహస్యాన్ని, ఈ యొక్క తలకిందులుగా ఉన్న చెట్టు యొక్క రహస్యాన్ని, దాని యొక్క పిక్చర్‌ని చెప్తున్నాడు. సో, ఇక్కడ చూడొచ్చు మనం ఈ చెట్టుని. సో, ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక రిఫ్లెక్షన్ లాంటిది. రిఫ్లెక్షన్ అన్నమాట. సో, ఇప్పుడు చెట్టుని మనము వాటర్ దగ్గర ఆ చెట్టు యొక్క ప్రతిబింబాన్ని వాటర్‌లో చూస్తాం. అవునా? చూసినప్పుడు చెట్టు కనిపిస్తది. కాకపోతే రూట్స్ అనేటివి ఇట్లా ఇక్కడున్న చెట్టు ఇది యాక్చువల్ చెట్టు. దీని కింద మనం ఇక్కడ రూట్స్, ఇటు కొమ్మలు చూస్తాం. అవునా? సో, దాంట్లో ఆ వాటర్‌లో మనము ఒక రాయినేసినామనుకోండి, ఆ వాటర్ అనేటివి షేక్ అయిపోతుంటాయి. కదులుతా ఉంటాయి. సో, కదులుతున్నాయంటే ఏంటి? మనకు సరిగ్గా కనిపించదు. ఆ యొక్క చెట్టు అనేది. సో, ఒక్కొక్కసారి మనం రిఫ్లెక్షన్స్ ఏవైతే చూస్తామో అవన్నీ ఒక్కొక్కసారి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి కనిపియవు. అవునా? సో, ఈ యొక్క చెట్టు ఏదైతే ఉందో వాటర్‌లో రాయేసినామంటే అదంతా షేక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఆ రిఫ్లెక్షన్ ప్రతిబింబం అనేది మాయం గూడా ఒక్కొక్కసారి అవ్వచ్చు. కనిపివ్వదు. సో, కాబట్టి అలానే ఈ యొక్క ఇప్పుడు నిజమైన చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి? రిఫ్లెక్షన్ ఈ వాటర్‌లో ఉన్న చెట్టు. అది ఒక్కొక్కసారి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కనిపియదు. సో, సేమ్ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షనే ఇప్పుడుంటున్న మన యొక్క భౌతిక ప్రపంచం. సో, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. సో, ఇది ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి అప్పుడే ఉంటుంది. అప్పుడే అదృశ్యమవుతుంది. సో, ఇది శాశ్వతమైనది గాదు. ఇది జస్ట్ టెంపరరీ. ఏది పర్మనెంట్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచమే కేవలం పర్మనెంట్ అయిన ప్రపంచం. సో, ఈ యొక్క పిక్చర్‌లో చూడొచ్చు మనం. సో, ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ప్రతిబింబం. సో, ఆధ్యాత్మిక ప్రపంచానికి. ఇక పిక్చర్‌లో చూడొచ్చు. దీంట్లో మనుషులున్నారు, కుక్కలున్నాయి, పిల్లులున్నాయి. అవునా? సో, వాళ్ళందరూ ఆహ్, జంప్ చేస్తున్నారు. సో, కింద ఏం చూస్తున్నాం? వాటి యొక్క ప్రతిబింబాన్ని చూస్తున్నాం. కానీ ఆ ప్రతిబింబం ఎట్లా ఉంది? అన్ని షేక్ అవుతూ అంటే కరెక్ట్‌గా ఒక ఏమంటారు? ఎగ్జాక్ట్‌గా ఆ వాటర్‌లో కనిపించట్లేదు. సో, ఇక్కడ ఒరిజినల్స్ ఎక్కడ చూస్తున్నాం? పైన చూస్తున్నాం. వాటర్‌లో ఆ యొక్క రిఫ్లెక్షన్ అనేది చూస్తున్నాం. సో, అలానే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో అదే అసలైన ప్రపంచము. సో, ఇప్పుడు మనమందరం ఉన్నదంతా ప్రతిబింబం. అంటే రిఫ్లెక్షనే ఈ యొక్క భౌతిక ప్రపంచం. సో, ఇదనేది మొత్తం ప్రతిది కూడా టెంపరరీ మాత్రమే. సో, ఆధ్యాత్మిక ప్రపంచంలో కేవలం శ్రీకృష్ణ భగవానుడుంటాడు. సో, ఆ శాశ్వతమైన దావం కృష్ణుడు ఎల్లప్పుడు గూడా అది ఆ యొక్క మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే గోలోక బృందావనానికి కృష్ణుడు అక్కడ రాజు. కృష్ణుడే శాశ్వతం. కృష్ణుడే పర్మనెంట్. సో, అక్కడ ఏవి గూడా చేంజ్ అవ్వవు. సో, అక్కడ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుచరులు ఎవరు? ఇప్పుడు నంద మహారాజ్ ఉంటారక్కడ. గోపికలు, గోపబాలులు, ఆవులు, దూడలు. సో, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ గూడా వీళ్ళందరూ గూడా శాశ్వతమైన వ్యక్తులు. సో, ఇక్కడ కృష్ణుడిని చూడొచ్చు మనము. అక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యశోదమ్మ, నందమహారాజు భగవంతుని ఎలా ప్రేమిస్తారు అంటే ఒక వాత్సల్య భావంలో. అంటే తల్లిదండ్రుల రూపంలో సో, ప్రేమతో వాత్సల్య రూపంలో భగవంతుని ప్రేమిస్తారు. సో, అలానే గోపబాలులు. సో, వాళ్ళు సాఖ్య భావం అంటే ఫ్రెండ్‌షిప్ రూపంలో భగవంతుని ప్రేమిస్తారు. నెక్స్ట్ గోపికలు ఎట్లా ప్రేమిస్తారు? మాధుర్య భావంలో. సో, భగవంతుని ప్రేమిస్తారు. సో, ఫ్రెండ్‌షిప్ గాని, ప్రేమ గాని ఈ తల్లిదండ్రుల ప్రేమ గాని, ఏదైనా గాని భగవంతుడు ఆహ్, ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనంలో ప్రతీది గూడా శాశ్వతమైనదే. ఏది గూడా టెంపరరీ కాదు. సో, మనము ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. సో, మన తల్లిదండ్రులు టెంపరరీయే. మనం ఏది గూడా ప్రతీది గూడా శాశ్వతమైనది గాదు.
ఖచ్చితంగా టైం వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఒక టెంపరరీ మాత్రమే. సో ఇవన్నీ టెంపరరీ రిలేషన్స్, టెంపరరీ సంబంధాలే. మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇంకా భౌతిక ప్రపంచానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని పర్మనెంట్, అన్ని శాశ్వతమైనవే. ఇంకా సంబంధాలు కూడా శాశ్వతమైనవే. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అన్ని కూడా టెంపరరీ. లాస్ట్ కూడా ఏంటి సంబంధాలు కూడా టెంపరరీ మాత్రం. ఏది కూడా శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది అంటూ ఉంటే ఏంటంటే అది కేవలం వైకుంఠ, గోలోక బృందావనం, గోలోక ధామంలో మాత్రమే మనం శాశ్వతమైనవన్నీ కూడా పొందగలుగుతాం. సో అంతేగాని ఈ యొక్క భౌతికంలో మనం పొందలేం. సో మహావిష్ణువు ఆయన యొక్క రోమాల నుండి సో ఎన్నో మిలియన్ విశ్వాలనేటివి ఆయన యొక్క రోమాల నుండి వస్తాయి. రిఫ్లెక్షన్స్. సో ఆ యొక్క రిఫ్లెక్షన్స్ అనేటివి ఉంటాయి, పోతాయి. కానీ ఒరిజినల్ మాత్రం ఏంటి, ఒరిజినల్ ట్రీ అనేది సో రిఫ్లెక్షన్స్, వాటర్ లో ఉన్న రిఫ్లెక్షన్స్ వస్తాయి, పోతాయి. అవునా? సో ఇక్కడ ఒరిజినల్ ట్రీ అనేది ఎప్పటికీ అక్కడనే ఉంటుంది. సో అలానే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. సో భౌతిక ప్రపంచం అనేది టెంపరరీ మాత్రమే. అది ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. సో అది ఎప్పుడు టెంపరరీ. సో నెక్స్ట్, సో మనము భౌతిక ప్రపంచంలో ఉన్నా గాని, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా గాని, మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం అందరం కూడా ఎవరికి కనెక్ట్ అయి ఉన్నాము అంటే, కేవలం భగవంతునికి మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాం. సో మనము దాన్ని యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా అది మాత్రం సత్యం. ఏంటి అంటే, మనం అందరం కూడా భగవంతునికి కనెక్ట్ అయి ఉన్నాం. సో ఎట్లా అంటే అది ఎవరికి తెలుస్తుందంటే భక్తులున్నారు. సో భక్తులకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు నిత్యం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క సంబంధం అనేది కొంచెమైనా తెలిసి ఉంటుంది. ఎవరికి? భక్తులకి. భక్తులు ఎవరైతే ఉన్నారో ఈవెన్ వాళ్ళకి తెలియకపోయినా గాని ఎట్ లాస్ట్ వాళ్ళు ఎవరికి కనెక్ట్ అయి ఉన్నారు, భక్తులుగా అయిన వాళ్ళు గాని, భక్తులు కాని వాళ్ళు గాని ఖచ్చితంగా వాళ్ళందరూ అల్టిమేట్ గా భగవంతునికి కనెక్ట్ అయి ఉన్నారు. సో ఆ యొక్క విషయాన్ని భక్తులు భక్తులు తెలుసుకుంటారు. సో తెలిసిన వారై ఉంటారు. కానీ ఆ భక్తులకి వాళ్ళు గ్రహించలేకపోతారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు ఒక కార్టూన్ గాని, ఫ్రూట్స్, ఇప్పుడు టీవీలో మనం ఒక కార్టూన్ చూస్తాం. చూసినప్పుడు దాంట్లో ఒక కేక్ వస్తుంది. సో కేక్ వచ్చినప్పుడు మనం కూర్చొని చూసే వాళ్ళం ఏం చేస్తాం? ఆ కేక్ వచ్చిందని మనకు కూడా నోరు ఊరుతూ ఉంటది. అవునా? సో తినాలి అనిపిస్తది. కానీ ఆ టీవీలో చూస్తున్న పిక్చర్ ని చూసుకుంటా మనము తినాలి అనిపిస్తుందంటే మన కడుపు నిండుతుందా? నిండదు. సో ఎప్పుడు నిండుతుంది? ఆ నిజమైన కేక్ ని మనం తీసుకొని మన చేత్తో తిన్నప్పుడే, మన కండ్ల ముందు ఉన్నప్పుడే, చేత్తో, నోటితో టేస్ట్ చేస్తేనే అప్పుడే మన యొక్క ఆకలి అనేది తీరుతుంది. అవునా? సో మనం కూడా ఈ యొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కూడా టెంపరరీ మాత్రమే. ఇదంతా టెంపరరీ సంతోషము, టెంపరరీ సంతోషం, ఆనందాలన్నీ మాత్రమే. సో అసలైన సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ టెంపరరీ సంతోషాలు ఏంటి, ఒక కేక్ లాంటివి, టీవీలో ఉన్న కేక్ లాంటివి. సో ఈ యొక్క పర్మనెంట్ హ్యాపీనెస్ ని ఎక్కడ మనం పొందగలుగుతాం, నిజమైన కేక్ ని ఎక్కడ స్వీకరించగలుగుతాం అంటే గోలోక బృందావనంలో భగవంతుని యొక్క ధామంలోనే మనం ఆ యొక్క భగవంతుని ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడే మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. సో అప్పుడు మనము ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటామో, ఈ యొక్క భౌతికంలో ఉంటూ కూడా మనం భగవంతుని నామాన్ని జపిస్తూ భక్తి చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని కూడా మనం పొందగలచ్చు. సో భగవంతుడు లాస్ట్ 4th లైన్ లో చెప్తున్నాడు ఏంటి అంటే, యస్తం వేదస వేదవిత్. సో ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులని, ఆ చెట్టుకి ఒక ప్రతిబింబాలకి సో ఎన్నో ఆకులున్నాయి. సో ఆకులని అంటే పర్ణాలతో పోలుస్తున్నారు. పర్ణ అంటే ఆకులు, చందాంసి అంటే అంటే వేద మంత్రాలు. సో ఆకులు అంటే ఏంటి? వేద మంత్రాలు. సో దాంతో పోల్చిండ్రు. సో ఇప్పుడు మనం ఒక చెట్టుని చూస్తాం. చెట్టుకి ఆకులు లేకపోతే ఆ చెట్టు ఎట్లా కనిపిస్తుంది? విచిత్రంగా, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయనుకోండి, ఆ చెట్టు ఎంతో అందంగా, చాలా అంటే చెట్టుకి ఒక రూపం అనేది ఫినిషింగ్ గా ఉంటుంది. అవునా? సో మనం కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాం. సో ఈ యొక్క చెట్టుకి యొక్క ఆకులు ఏంటి? వేదాలు. సో వేద మంత్రాలు అంటే భగవంతుని యొక్క నామాన్ని, ఈ యొక్క ఇప్పుడు మనము ప్రతిరోజు మనం 15th చాప్టర్ ఇవాళ నుండి స్టార్ట్ చేస్తున్నాం శ్లోకాస్. ఏదో శ్లోకాస్ నేర్పిస్తున్నారు కదా! శ్లోకాస్ నేర్చుకొని మంచిగా
కంఠస్థం చేసుకుంటే సరిపోతది అని అనుకోవచ్చు. కానీ సో, ఆ కంఠస్థం చేస్తే సరిపోతుందా? కాదు. సో, ఆ యొక్క వేదాల యొక్క ఆహ్, అర్థాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అర్థం చేసుకుంటామో, అప్పుడే ఈ యొక్క పూర్తి ఆ చెట్టు యొక్క ఫినిషింగ్ అనేది మనకు లభిస్తుంది. సో, అంతేగాని మనము ఏదో శ్లోకాస్ నేర్చుకుందాం అంటే సరిపోదు. సో, ఎప్పుడైతే మనము దాన్ని ఆచరిస్తామో, చదివి అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరిస్తామో, ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడే అది ఫుల్ అవుతుంది గానీ, జస్ట్ శ్లోకాస్ నేర్చుకుంటే అది ఖచ్చితంగా ఫుల్ గాదు. సో, కాబట్టి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఎప్పుడైతే ఈ యొక్క చెట్టుని తెలుసుకుంటారో పూర్తిగా, ఆ వేదాలను అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం నేర్చుకున్నాము ఇందాక. శ్లోకం యొక్క మీనింగ్ గూడా మనం తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. సో, ఈ యొక్క శ్లోకం నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనముంది ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? ష ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం ప్రపంచం గురించి, భౌతిక ప్రపంచం గురించి చెప్పబడింది. ఆ యొక్క చెట్టు ఏంటి? బనియన్ ట్రీ మర్రి చెట్టు. ఆ చెట్టు అనేది నాశనం కానటువంటిది అని ఈ యొక్క శ్లోకంలో మనం చెప్పుకున్నాం. సో, ఈ యొక్క శ్లోకంలో మనం దీన్ని అర్థం చేసుకున్నాం. దీన్ని ఏమంటాం? సో, ఇది తెలుసుకున్నాం గదా! సో, తెలుసుకున్న దాన్ని ఏమంటామంటే వేదవిత్. సో, ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క శాస్త్రాలని అర్థం చేసుకుంటారో, సో, వాళ్ళని ఏమని అంటారు అంటే వేదవిత్ అని భగవంతుడి యొక్క శ్లోకంలో చెప్పిర్రు. సో, కాబట్టి ఈ వేదాల యొక్క ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతునికి సేవ చేయడం మాత్రమే. సో, కాబట్టి స్పిరిచువల్ వరల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఒరిజినల్. మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచం అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఆహ్, రిఫ్లెక్షన్ లాంటిది. ప్రతిబింబం లాంటిది. సో, కాబట్టి అదెట్లా ఉంటుంది? కిందికి ఆహ్, కిందికి కొమ్మలు, పైనకి వేర్లు. సో, ఇప్పుడు వాటర్‌లో చెట్టుని చూస్తున్నాం. చెట్టు కింద వేర్లు, పైన కొమ్మలు. మళ్ళీ ఇది ఒరిజినల్. కిందికి వాటర్. వాటర్‌లో మనం చూస్తే ఇక్కడ కొమ్మలు. ఇటు సైడ్ కొమ్మలు. అవునా? కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అటాచ్డ్‌గా ఏముంది? కొమ్మలు, వేర్లు 2 ఒకటే దగ్గరున్నాయి. సో, ఆ వేర్లు ఎవరు అంటే భగవంతుడే. సో, భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండిటికి మూలం ఎవరు? భగవంతుడు. సో, కాబట్టి మనము లాస్ట్ ఖచ్చితంగా మనం వేర్లన్నీ ఇక్కడ ఒకటే దగ్గరున్నాయి. అవునా? రిఫ్లెక్షన్‌లో. ఆ వాటర్‌లో జూషినా, ఇక్కడ జూషినా అవన్నీ ఒకటే దగ్గరున్నాయి వేర్లు. అవునా? సో, కాబట్టి ఆ వేర్లు ఎవరు అంటే భగవంతుడు. మనం అల్టిమేట్‌గా భగవంతుడికే కనెక్ట్ అయి ఉన్నాం. కాకపోతే మనం ఏం జేయాలి అంటే భగవంతుని గురించి తెలుసుకుంటే మనం భగవంతునికి ఇంకా దగ్గరగా అవ్వగలగొచ్చు. సో, ఎలా భగవంతునికి దగ్గర అవ్వగలము అంటే కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఒక సాంగత్యంలో మనము సండే ప్రోగ్రామ్స్‌కి వెళ్ళడం. సో, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క మెటీరియల్ భౌతిక ప్రపంచం పట్ల మనకు ఆసక్తి ఏదైతే ఉంటుందో అదనేది తగ్గుతుంది. సో, అట్ లాస్ట్ మనము మన యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకొని ఉద్దేశ్యం ఏంటి? భగవంతుని చేరుకోవడం ముఖ్య ఉద్దేశం. ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ జెప్తాను. ఇప్పుడు ఇందాక మనం వేర్ల గురించి చెప్పుకున్నాము. సో, ఆహ్, ఒక మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మొబైల్‌లో మనం ఎవరైనా గాని, పెద్దోళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, ఒక ఫోను తీసుకుంటే ఫోను మనం వాడుతూ ఉండంగా మొబైల్‌లో 2% ఛార్జింగ్ ఉంది లాస్ట్‌కి. సో, 2% ఉన్నదంటే మనం ఛార్జింగ్ పెడతాం. అవునా? సో, అది గూడా ఛార్జింగ్ పెట్టుకోకుండా మనం ఇంకా చూస్తున్నామంటే ఏమంటారు? వింత వ్యక్తులం అంటారు. అవునా? సో, 2% ఉండగా మూవీస్ గాని, ఇంకేంటి సెల్ఫీస్ దిగడం గాని, రీల్స్ స్క్రోల్ చేయడం గాని చేస్తే ఏమైపోతుంది? ఆ ఫోన్ ఉంటుందా? ఆగుతుందా ఛార్జింగ్? సో, లాస్ట్‌కి ఫోన్ డెడ్ అయిపోతుంది. అవునా? సో, అలానే ఈ యొక్క ఆహ్, ఆహ్, మెటీరియల్ బాడీ ఉంది. మనకి ఈ యొక్క శరీరం ఉంది. సో, ఈ యొక్క శరీరం అనేది టెంపరరీ. సో, అలానే ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు మనమందరం గూడా మన ఎంజాయ్‌మెంట్ కోసము ఏవేవో పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం గానీ, ఏదో ఒకటి. సో, చేస్తూ ఉన్నాం. ఎనర్జీ అంతా యూజ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీ లాస్ట్ డెడ్ అయిపోయిందనుకోండి. సో, లాస్ట్ ఎంత సంపాదించినా, ఎంత ఏసినా గానీ ఏదైనా మనతో వస్తుందా? అదంతా టెంపరరీ. సో, కానీ ఈ యొక్క బాడీకి మనం ఛార్జింగ్ ఏమివ్వగలుగుతాము?
అంటే భగవంతుని యొక్క నామాన్ని, భగవద్గీత ఇప్పుడు చదువుతున్నాం, భక్తుల యొక్క సాంగత్యం, ప్రసాదం. సో, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మన బాడీకి. సో, 2% ఉంది అనంగా మనం స్క్రోల్ చేస్తే ఆ ఆనందం అనేది టెంపరరీ మాత్రమే. సో, ఆ సంతోషం కోసం అని మనము 2% ఛార్జింగ్ ఉండగా మనం స్క్రోల్ చేస్తే ఫోను డెడ్ అయిపోతుంది. సో, అలానే మన యొక్క మనకు గూడా తెలుసు మనం ఒక రోజు ఖచ్చితంగా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే అని. సో, తెలిసి గూడా మనం మూర్ఖంగా ఇదే భౌతికంలో ఉండి ఈ యొక్క సంతోషం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తే లాస్ట్‌కి మనం డెడ్ అయిపోయినప్పుడు సో, మనతో ఏదొస్తుంది? ఏది రాదు. కేవలం మనము ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి ఛార్జింగ్ ఇవ్వాలి. ఏంటి ఛార్జింగ్? హరినామాన్ని ఇవ్వాలి. సో, బాడీకి ఎలా అయితే ఆహారం అవసరమో మన యొక్క ఆత్మకు గూడా భగవంతుడి నామం అనేది ఖచ్చితంగా అవసరం. సో, ఎలా అంటే ఇప్పుడు మనము డ్రామాస్ గాని, సీరియల్స్ చూస్తాము. సినిమాస్ జూస్తాం. ఆ సినిమాలో ఒక హీరో, విలన్, టీచర్స్ ఎవరో ఉంటారు. సో, ఉంటారు కానీ ఆ హీరో ఏమంటారు ఆ డ్రామా మూవీ అయిపోయిందంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? కాస్ట్యూమ్స్ అన్నిటిని కూడా పక్కకు పెట్టేస్తారు. అవునా? సో, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నారు. సో, ఇప్పుడు మనం రిచ్ గాని ధనవంతులు గాని, ఇప్పుడెవరైనా పేదవాళ్ళు గాని, చాలా మంది ఫేమస్ ఉంటారు. కొందరు పవర్‌ఫుల్ ఉంటారు. సో, ఎట్ లాస్ట్ సినిమాలో ఇవన్నీ యాక్టింగ్ జేస్తారు. లాస్ట్‌కి ఆ కాస్ట్యూమ్స్ పక్కకు పెట్టి ఎళ్ళిపోతారు. సో, అలానే మనం గూడా ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు కొందరు ధనవంతులే ఉండొచ్చు, కొందరు పేదవాళ్ళే ఉండొచ్చు, కొందరు ఫేమస్ ఉండొచ్చు, కొందరు పవర్‌ఫుల్‌గా ఉండొచ్చు. కానీ మనకు టైమొచ్చిందంటే ఈ యొక్క శరీరాన్ని పక్కకు పెట్టేసి మనం వెళ్ళిపోవాల్సిందే. సో, మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనమందరం గూడా భగవంతుని యొక్క ఎంత పెద్ద ధనవంతులైనా, పేదవాళ్ళైనా, ఫేమస్ అయినా, పవర్ అయినా గానీ మనమందరం గూడా భగవంతుని యొక్క దాసులం మాత్రమే. సో, కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము తెలుసుకుంటే ఇంకొకటి ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక వీడియో గేమ్ ఆడతాం. ఆ వీడియోలో మనము ఆడినంత సేపు మనం కాయిన్స్ కలెక్ట్ జేయొచ్చు. ఇంకా కార్స్‌ని కొనొచ్చు దాంట్లో. ఇంకా మనం దాంట్లో పవర్స్ ఉంటాయి. పవర్స్ గెయిన్ జేయొచ్చు. విన్ అవ్వచ్చు. సో, ఇవన్నీ ఉంటాయి. ఎట్ లాస్ట్ గేమ్ అయిపోయిందంటే అది ఆఫ్ అయిపోతది. ఆఫ్ అయిందంటే మనం అన్నీ సంపాదించుకున్న గేమ్‌లో అవన్నీ మనతోటి వస్తాయా? అవన్నీ కూడా మాయమైపోతాయి కదా! సో, అలానే ఈ యొక్క ధనం గాని, పొజిషన్ గాని, అందం గాని, ఏదైనా గాని, ఇప్పుడు మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు. సో, అవన్నీ గూడా ఎప్పుడు ఆఫ్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే శరీరం వదిలిపెట్టి వెళ్ళినామంటే, ఇవన్నీ గూడా ఆఫ్ అయిపోతాయి. సో, కాబట్టి మనం నిజమైన శాశ్వతమైన ధనాన్ని, శాశ్వతమైన దాన్ని మనం ఎంచుకోవాలి. అదేంటి అంటే భక్తి. సో, ఆ భక్తియే మనల్ని భగవంతునికి దగ్గరగా చేస్తుంది. ఆ శాశ్వతం అయిన మూలం ఏంటి అంటే రూట్స్. ఆ వేర్లను మనం పట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం భగవంతుని దగ్గరికి చేరొచ్చు. సో, కాబట్టి ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు మనం పట్టుకోగలుగుతామంటే కేవలం ఫస్ట్ మూలాన్ని పట్టుకుంటేనే మనం అవన్నీ గూడా చేరుకోగలుగుతాం. సో, కాబట్టి ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్ ఇది. అందరూ గూడా శ్లోకం యొక్క మీనింగ్‌ని అంటే రాసుకుంటే రాసుకోవచ్చు. జస్ట్ నేను అంటే క్విజ్ పంపిస్తాను నెక్స్ట్ క్లాస్ అయిపోగానే. అందరూ గూడా ఆన్సర్ జేయొచ్చు. సో, భౌతిక ప్రపంచం యొక్క తలక్రిందులుగా ఉన్న ఒక అశ్వత్థ వృక్షంలా ఉంది. సో, ఇది ఇవాళటి యొక్క క్లాస్ యొక్క మీనింగ్. సో, ఇప్పుడు చౌరాష్టకం ఒకసారి మనం జెప్పుకుందాం. సో, అందరూ గూడా చౌరాష్టకం పాడండి. సో, నేర్చుకోండి చాలా బావుంటుంది చౌరాష్టకం. సో, మనం భగవంతుని గుణగానాలు పాడుతూ భగవంతునికి ఇంకా దగ్గరవ్వచ్చు ఈ చౌరాష్టకం వల్ల. సో, రోజుకొక 8 ఉంటాయి. అష్టకం అంటే 8 అందరికి తెలిసే ఉంటుంది. సో, అలా చిన్నగా ఉంటుంది. ఈ 20 డేస్‌లో మనము హాఫ్ అవ్వక ముందే 20 డేస్ 10 డేస్ అవ్వక ముందే మనం చౌరాష్టకం అనేది నేర్చేసుకుంటాం. సో, ఎప్పుడైతే 8 శ్లోకాస్ అయిపోయినాయో చౌరాష్టకంలో అష్టకాలు అయిపోయినాయో మనం ప్రతిరోజు 8 వాడదాము. సో, ఇంకా మనకందరికి కూడా ఆనందం అనేదొస్తుంది. సో, మీకు అంటే ఆహ్, రిపిటేషన్ కావాలి అనుకుంటే నేను చౌరాష్టకం పాడే ఉంది. సో, ఇస్కాన్ కంఠేశ్వర్ ఛానెల్‌లో చూడొచ్చు. దాంట్లో నుండి గూడా మీరు విని నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు నేనొకసారి చౌరాష్టకం చదువుతాను. అందరూ గూడా నాతో పాటు అనడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క లైన్ చదువుదాం. వ్రజే ప్రసిద్ధం నవనీతచోరం గోపాంగనానాం చదుకులచోరం అనేకజన్మార్జిత పాపచోరం చౌరాగణ్యం పురుషం నమామి. సో, ఒక్కొక్క లైన్ నేను 3 టైమ్స్ అంటాను.
సో శ్లోక ఎట్లా నేర్చుకున్నామో ఇది కూడా అంతే నేర్చుకున్నాం. వ్రజే వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. నెక్స్ట్ సెకండ్ లైన్, గోపాంగనానాం చదుకూల చౌరం. గోపాంగనా చదుకూల చౌరం. గోపాంగనానాం చదుకూల చౌరం. థర్డ్ లైన్, అనేక జన్మార్జిత పాప చౌరం. 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 లాస్ట్ లైన్, చౌరాగ్రగణ్యం పురుషం నమామి. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో ఫస్ట్ టూ లైన్స్, వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్లోక మొత్తం ఉందా? వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. గోపాంగనానాం చదుకూల చోరం. అనేక జన్మార్జిత పాప చోరం. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్లోక యొక్క మీనింగ్. సో ఈ యొక్క శ్లోకం అనేది ఒక గొప్ప భక్తుడు ఎవరు, బిల్వమంగళ ఠాకూర్. అందరికి తెలిసి ఉంటారు, కళ్ళు ఉండవు బిల్వమంగళ ఠాకూర్ కి. సో ఆ బిల్వమంగళ ఠాకూర్ భగవంతుని గురించి వర్ణిస్తున్నాడు ఈ యొక్క చౌరకంలో. సో ఏమని వర్ణిస్తున్నారో దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. బృందావనంలో వెన్న దొంగగా ప్రసిద్ధుడైన వాడు. బృందావనంలో వెన్న దొంగగా ప్రసిద్ధుడైన వాడు. నెక్స్ట్, గోపికల వస్త్రాలను దొంగలించిన వాడు. అలాగే ఆయనను శరణు పొందిన వారి అనేక జన్మలుగా కూడిన పాపాలను కూడా దొంగలించే ఆ గొప్ప దొంగ శ్రీకృష్ణుడికి నా వినమ్ర నమస్కారాలు. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ, బృందావనంలో ఉన్న దొంగ. సో ఆ దొంగ ఎవరు, చాలా ఫేమస్ దొంగ. సో నెక్స్ట్ ఏంటి, గోపికల యొక్క వస్త్రాలను దొంగలించిన వాడు. ఇంకా ఆ ఎవరైతే బృందావనంలో ఫేమస్ దొంగ, ఇంకా గోపికల యొక్క వస్త్రాలను దొంగలించిన వాడు. సో ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, సో ఆయన యొక్క శరణు ఎప్పుడైతే మనం పొందుతామో, మన యొక్క అనేక జన్మల నుండి వస్తున్న మన యొక్క పాపాలను ఆయన దొంగలిస్తాడు. సో అటువంటి ఆ యొక్క గొప్ప దొంగకు మనం అందరం కూడా నా యొక్క హృదయపూర్వక వినమ్ర నమస్కారాలు అని బిల్వమంగళ ఠాకూర్ వారు చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. సో చాలా బాగుంటుంది మీనింగ్. సో మనము ఒక ఆర్డినరీ దొంగ గురించి ఈ యొక్క శ్లోకంలో మనం చెప్పుకుంటలే, చాలా ఫేమస్ దొంగ ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు అంటే మన యొక్క మనసులను, మన యొక్క హృదయాలను దొంగలించే ఆ యొక్క ఫేమస్ దొంగ ఎవరు, కృష్ణ భగవానుడు. ఇది శ్లోక యొక్క మీనింగ్. ఎట్లా అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు చేసే వాళ్ళము,
కిచెన్ లోకి వెళ్ళి చాక్లెట్స్ ఏదో ఒకటి మెల్లిగా అమ్మకి తెలియకుండా మనం వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం అవునా. చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ తీసుకొచ్చుకుంటే మన అమ్మకి తెలుస్తుంది ఏంటి, మనం మెల్లిగా దొంగతనం చేస్తున్నామని. మన ఇంట్లోనే దొంగతనం చేసుకునే వాళ్ళం మనం చిన్న ఉన్నప్పుడు. చాక్లెట్స్ కానీ ఊకే చాక్లెట్స్ తింటే అమ్మ తిట్టేది, దగ్గు తగులుతుంది అని అవునా. సో అలానే మనము అమ్మ దగ్గరికి వెళ్తాం, అమ్మకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ చాక్లెట్ మనం తీసుకున్నామని తెలిసినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, కోపంకి వచ్చినట్టే వస్తుంది కానీ వెంటనే కూల్ అయిపోయి నవ్వుతుంది. ఎందుకు, మనం ఆ యొక్క చిలిపి చిలిపి చేష్టలు చేస్తే మన యొక్క ఫేసెస్ ని చూసి మనం మనము మనం పెట్టే ఫేసెస్ ని చూసి అమ్మ సంతోషపడుతుంది కదా. సో అలానే ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో, సో గోపికలు కూడా యశోదమ్మకి కంప్లైంట్ చేసేవారు. కానీ వాళ్ళ హృదయంలో ఎలా ఫీల్ అయ్యేవారు అంటే ఆనందంగా ఫీల్ అయ్యేవారు వాళ్ళు, సంతోషంగా. సో అలా సంతోషంగా ఎప్పుడు అలా శ్రీకృష్ణ భగవానుడు మన యొక్క ప్రేమను ఇంకా గోపికల యొక్క ప్రేమను ఇంకా పెంచేవాడు. సో అలానే మన అమ్మ కూడా, సో మనం చిన్న చిన్న చిలిపి చిలిపి చేష్టలు చేస్తే మన అమ్మకు కూడా మన పైన ప్రేమ అనే, తల్లికి ఎప్పుడైనా ప్రేమ ఉంటూనే ఉంటుంది. సో అలానే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఫోన్ పట్టుకొని ఉన్నాం, ఫోన్ పక్కకు పెట్టినాం మన పక్కనే. సో ఒక చిన్న నోటిఫికేషన్ రాగానే ఏం చేస్తాం, మనం అలర్ట్ అయిపోతాం, అటెన్షన్ చేస్తాం, ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఫోన్ లో అని అవునా. సో అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చేసేవాడు అంటే, అక్కడ బృందావనంలో ఆ గోపికల యొక్క గోపబాలుల యొక్క మైండ్ ని ఇంకా ఆ ఫ్లూట్ సౌండ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లూట్ సౌండ్ ఏది దొంగలించేదంటే వాళ్ళ యొక్క మైండ్ ని, అటెన్షన్ ని, వాళ్ళ యొక్క హృదయాన్ని దొంగలించేవాడు. ఎవరు, కృష్ణుడు. ఎలా, ఆ యొక్క ఫ్లూట్ సౌండ్ తో. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే భగవంతుణ్ణి, మన యొక్క ఆలోచనలు అందరికీ ఖచ్చితంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఆ యొక్క ఆలోచనలకి మధ్యలో సెంటర్ గా మనం ఎవరిని పెట్టుకోవాలి, భగవంతుని పెట్టుకోవాలి. సో భగవంతుని పెట్టుకుంటే లాస్ట్ భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తాడు. సో భగవంతుడు అందరి యొక్క హృదయాలని దొంగలించేవాడు అవును కదా. సో కాబట్టి మనమందరం కూడా భగవంతుని ఏది చేసినా గాని, ఒక ఇప్పుడు ఒక చిన్న పని చేసినా గాని ఇది భగవంతుడికి అర్పిస్తే, ఇప్పుడు పువ్వు గాని ఫ్రూట్స్ గాని ఏదైనా ఇది భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు సంతోషపడతాడు. సో భగవంతుడు సంతోషపడినట్టే మనం కూడా సంతోషపడతాం అవునా. సో కాబట్టి ఏది చేసినా గాని, ఏ పని చేసినా గాని భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేయాలి. సో చేస్తే భగవంతుడు ఎల్లప్పుడూ మన యొక్క హృదయాన్ని, మన యొక్క పాప కర్మాలను అన్నిటిని కూడా భగవంతుడు దొంగలిస్తాడు. సో ఎలా అంటే మనము ఇప్పుడు ఒక రూమ్ ని మనం ఉడుస్తూ ఉంటాం. సో ఉడుస్తూ ఉంటే ఆ యొక్క రూమ్ లో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఎట్లా అయితే డస్ట్ వెళ్ళిపోతుందో, భగవంతుడు ఎలా మన యొక్క డస్ట్ ని తీసేస్తాడంటే, కామ క్రోధ లోభాలు ఇంకా మన యొక్క ఎన్నో జన్మల నుండి వచ్చే మన యొక్క పాపాలను అన్నిటిని కూడా భగవంతుడు మన యొక్క మనసును ఎప్పుడైతే దొంగలిస్తాడో ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాడు. సో కాబట్టి మనం అందరం కూడా అటువంటి దొంగకి, శ్రీకృష్ణ భగవానుడికి వెన్న దొంగ, ఫేమస్ వెన్న దొంగకి, గోపికలలో వస్త్రాలను దొంగలించిన దొంగకి, సో మనం ఎప్పుడైతే శరణు పొందుతామో సో మన యొక్క అనేక జన్మల యొక్క పాపాలను దొంగలిస్తాడు. ఎవరు, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వెన్న దొంగ. హరే కృష్ణ. అందరికి అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మంచిగా అర్థమైంది మాతాజీ. చాలా శాతం మీనింగ్ తెలుసుకోవాలని మస్తు అనుకుంటుండే, కానీ ఇప్పుడు అది అవుతుంది. ఇవాళ నుంచి రోజు తెలుసుకుందాం శ్లోక మీనింగ్. లాస్ట్ కి మనం ఈ మీనింగ్స్ 8 days లో తెలుసుకుంటాం కదా, మళ్ళీ ఆ మీనింగ్స్ గుర్తు చేసుకుంటూ మనము ఇంకా మిగతా డేస్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం, రోజు వాడుకుంటూ చౌరాష్టకం 20 days. ఓకే. సో హరే రేపు ఇంకొక కృష్ణ శ్లోక. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మంచిగా హరే కృష్ణ అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ బాగా మంచి అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఎంత బాగా చెప్పిండ్రు, చాలా బాగా చెప్పిండ్రు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ నేమ్ ఏంటి మాతాజీ? సామ్సంగ్ ఇష్టం మాతాజీ. అవును మాతాజీ మీ పేరేంటి ఇందాక మాట్లాడి? సామ్సంగ్ ఇక్కడ ఇష్టం. శాంసంగ్. నేను సామ్సంగ్, నాది నిజామాబాద్ పుష్పలత మాతాజీ. పుష్పలత మాతాజీ. ఓకే మాతాజీ. న్యూ హరే కృష్ణ. న్యూగా జాయిన్ అయినా. అదే ఇక్కడ ఇండియా. నేమ్ రాలేదు. అవును అవును మాతాజీ, ఇవాళ కొత్తగా జాయిన్ అయినా కానీ చాలా బాగా అర్థమైంది. హరే కృష్ణ. సంతోషం మాతాజీ.
అందరూ కూడా క్లాస్ మొత్తం వింటే మీకు ఈ అంటే క్విజ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది అయిపోగానే ఇమీడియట్ గా నేను క్విజ్ అనేది గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంకెవరైతే ఈ గీతామృత గ్రూప్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆ యొక్క గ్రూప్ లోనే నేను క్విజ్ అనేది పెడతాను, వేరే గ్రూప్స్ లలో పెట్టాను. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అవ్వచ్చు. ఏమన్నా డౌట్స్, ఏమైతే అర్థమైందో మాతాజీ నా ఒకసారి మాటల్లో కూడా హరే చెప్పచ్చు. కృష్ణ మాతాజీ గ్రూప్ ది లింక్ సరే గ్రూప్ గ్రూప్ లింక్ అది గీత వినిపిస్తలే మాట్లాడేది మీ వాయిస్. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా శ్లోకం చూడడానికి చిన్నగా ఉంటది కానీ దాని మీనింగ్ చాలా డీప్ గా ఉంటది. ఎందుకంటే ఆ అశ్వత్థ వృక్షము తలకిందులుగా అన్నప్పుడు తలకిందులుగా ఉంటే దాని మీది మ్యూట్ అయింది ప్రభుజీ, అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ ప్రభుజీ. చంద్రశేఖర్ ప్రభు. మాతాజీ అంటే ఆ చిన్న అంటే ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకం ప్రతిబింబం అనే ఒక చిన్న సూక్ష్మమైన అర్థం వచ్చేటట్టు మీరు చాలా బాగా వివరించారు విత్ ఎగ్జాంపుల్స్. చాలా బాగా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అందరు కూడా శ్లోక ఖచ్చితంగా నేర్చుకోండి. లాస్ట్ నేను శ్లోక టెస్ట్ కూడా ఉంటది. సో అందరు కూడా శ్లోకాస్ రోజు అంటూనే ఉంటాం కాబట్టి, కంఠస్థం చేస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ 15th చాప్టర్ శ్లోకాస్ అనేది ఖచ్చితంగా అందరికి ఇక్కడ ఎవరైతే జాయిన్ అయినరో ప్రతి ఒక్కరికి శ్లోక అనేది ఖచ్చితంగా రావాలి. చౌరాష్టకం ఇంకా భగవద్గీత ఫస్ట్ శ్లోక మీనింగ్ తో రావాలి. సో కానీ మనం శ్లోకాస్ మాత్రం చదువుదాం. సో ఆ మీనింగ్ అనేది మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ఆ శ్లోకాన్ని చదవాలి. హరే సరే కృష్ణ. మాతాజీ నేర్చుకుంటాం మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే నేర్చుకుంటాం. ఈ శ్లోకాన్ని కూడా నేను చౌరాష్టకం ఇంకా శ్లోక ఏదైతే నేర్చుకున్నానో అది గ్రూప్ లో కూడా పెడతాను, అది నేర్చుకోవచ్చు మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమైనా డౌట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే అంటే అర్థమైంది చెప్పాలని కూడా చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడితో ఆపేది. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్స్. మాతాజీ నేను ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా. ఆ. అది నేను సదకి వెళ్ళేటప్పుడు అశ్వత్థం అంటే రావి చెట్టు అని విన్నాను. ఓకే. మరి మీరు మర్రి చెట్టు అన్నారు కదా, ఏది కరెక్ట్ ఒకసారి క్లియర్ చేసుకుందాం. మర్రి ఇక్కడ భగవద్గీతలో అయితే మర్రి చెట్టు అనే చెప్పబడింది. అశ్వత్థ వృక్షాన్ని బనియన్ చెట్టుతోటే పోల్చబడింది కాబట్టి సో మనం ఖచ్చితంగా భగవద్గీతలో ఉన్నదే తీసుకోవాలి. ఓ మర్రి చెట్టు అది. సరే మాతాజీ. మర్రి చెట్టు. ఓకే ప్రభు, మర్రి చెట్టేనా? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడితో ఎండ్ చేసుకుందాం. సో ఏం డౌట్స్ లేకపోతే సో అందరు కూడా శ్లోకాస్ 15th చాప్టర్ ఫస్ట్ శ్లోక చౌరాష్టకం ఫస్ట్ అష్టకం నేర్చుకొని రేపు కలుద్దాం. హరే కృష్ణ. ఇప్పుడు క్లాస్ అయిపోగానే క్విజ్ పంపిస్తాను. సో ఒకసారి గట్టిగా హరే కృష్ణ అని చెప్పుకొని ఎండ్ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుపాదికి జై, అనంతకోటి వైష్ణవ వృందికి జై. జై, పురుషోత్తమాసకి జై. హరే జై. కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.